ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరొకసారి ఈ వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం శ్రద్ధగా ఆలకిద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి, ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ వ్యాధి బాధల్లో సతమతమవుతూ ఉన్నారో ప్రభువా, ప్రతి వారిని స్వస్థపరచండి. రకరకాలైనటువంటి ప్రభువా సమస్యలు గుండా వెళ్తున్న వారికి ప్రభువా సమస్యలకు పరిష్కారం దయచేయండి. ఎవరెవరైతే ప్రభు ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి వారి అవసరతలను ప్రభువా మీరు తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. 42వ కీర్తన మొదటి వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ కొరాహు కుమారులు రాసినటువంటి ఈ యొక్క మాటలు ఏమిటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఈ వాక్యము తెలియని క్రైస్తవుడంటూ ఈ ప్రపంచంలో ఉండడు. ఈ వాక్యము ప్రతి క్రైస్తవునికి కూడా నోటెడే. అందరికీ కూడా ఈ వాక్యం చాలా బాగా తెలిసిన వాక్యమే. దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, అట్టి రీతిగానే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ప్రభువా అని ఒక కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. మన జీవితాల్లో కొన్ని కొన్ని సార్లు మనము కూడా ఆ అనుభవాన్ని అనుభవించే ఉంటాం. ఏ అనుభవము అంటే దాహంతో ఉన్న అనుభవం. కొన్ని కొన్ని సార్లు మనకి నీరు అవైలబిలిటీ ఉన్నా గానీ, మనము తాగలేని పరిస్థితి, లేకపోతే దాహముతో కూడినటువంటి పరిస్థితి కొన్ని కొన్ని సార్లు గొంతు ఎండిపోయే పరిస్థితి గుండా మనము కూడా వెళ్తూ ఉంటాం. ఆ అనుభవము చాలా కఠినంగా ఉంటది. కొంత బాధగా ఉంటది. ఎప్పుడెప్పుడు మంచినీళ్ళు తాగుదామా అన్నటువంటి ఆలోచన మనలోకి వస్తూ ఉంటది. అలాగే దుప్పి కూడా నీటి వాగుల కొరకు ఎదురు చూచున్నట్లుగా ఇక ఇక్కడ భక్తుడి యొక్క ప్రాణం కూడా దేవుని కొరకు ఆశపడుతుంది. ఎప్పుడైనా నీ ప్రాణం దేవుని కొరకు ఆశపడిందా? ఎవరెవరి కోసమో మన ప్రాణం ఆశపడుతూ ఉంటది. మరణ పడకల మీద ఉన్నప్పుడు చాలా మందిని చూడాలనే ఆశ. మరణ పడకల మీద వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో నా పెద్ద కుమారుడిని నేను ఒకసారి చూడాలి. లేకపోతే నా మేనల్లుడిని ఒకసారి చూడాలి. అంటే తమకిష్టమైన వారిని చూడాలనేటువంటి ఆశ మరణ పడకల మీదకి వెళ్తున్నప్పుడు మనుషులకి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ భక్తుని యొక్క ఆశ ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ ప్రాణం నీ కోసం ఆశపడుతుంది నా ప్రాణం. మనం దేనికోసం ఆశపడుతున్నాము? మన ప్రాణము ఈ రోజున మనుషులుగా మనం దేనికోసం ఆశపడుతున్నాము? డబ్బు. డబ్బు కోసం ఆశపడుతుంటాం. డబ్బంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? అందరికీ డబ్బంటే ఇష్టమే. దేవుడిని తప్ప మనం డబ్బుని, లేకపోతే మనకిష్టమైన వారిని, మన భార్యని, మన పిల్లల్ని వీటన్నిటికి కూడా ప్రథమ స్థానం ఇస్తూ మనం దేవుడిని విసర్జిస్తూ దేవుని పక్కన పెడుతున్నాం. అయితే భక్తుడి యొక్క ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నదట. ఈ రోజున మన ప్రాణము దేవుని కొరకు ఆశపడే ప్రాణముగా ఉండాలి. నా ప్రాణమా, ఇదిగో నువ్వు దేవుని కొరకు ఆశపడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు కృంగిపోయిన సమయాల్లో, బాధ కలిగిన సమయాల్లో నీ ప్రాణముకు ప్రాణ స్నేహితులైన వారు గాని, నీ ప్రాణ బంధువులైన వారు గాని ఎవ్వరు నిన్ను ఆదుకోరు. కానీ నీకు తెలియని ప్రాణ స్నేహితుడు ఒకరున్నారు. ఆయన నీ ప్రభువైన క్రీస్తు. ఆయన మీద ఆధారపడు. అదే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా ప్రాణమా యెహోవా మీద ఆశ పెట్టుకో. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచు దేవుడిని వెతికిందో, నీటి వాగులను వెతుకుతుందో, అలాగే నువ్వు కూడా ఒక నీటి వాగు లాంటి క్రీస్తుని వెతకగలిగితే ఆయన నువ్వు పట్టుకోగలుగుతావు. ఒక నీటి వాగు లాంటి క్రీస్తు నువ్వు వెతకగలిగితే, అందుకే అంటాడు, ఇదిగో సమరయ స్త్రీతో అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి నీరు తాగిన ప్రతివాడు మరలా దాహం పొందుతాడు. మరలా దాహం వేస్తది వాడికి. కానీ నేను ఇచ్చు నీళ్లు జాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా జీవజలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయిద్దాము. ఆయన రెక్కల చాటుకు వద్దాము. ఆయన వాక్యంలో బలపడదాము. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను.
ఆహా! పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని భక్తుడు సెలవిచ్చినట్టు, ఇదిగో తండ్రి మా ప్రాణాలు ప్రభువా మీ కొరకు ఆశపడినట్లుగా ప్రభువా, మా ప్రాణములు మీ కొరకు తృష్ణ కొనినట్లుగా ప్రభువా, మా హృదయాలను ప్రభువా, మా హృదయాల్లో ప్రభువా మీ యొక్క వాక్యము ఉండనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు తృష్ణ, మీ కొరకు ఆత్రుత. ఈ లోకంలో మనుషుల కొరకు కాదు ప్రభు మా ఆత్రుత. ఈ లోకంలో ప్రభువా ఎవరెవరి కోసమో కాదు గానీ మా ఆత్రుత. నీ కొరకు ఆతురపడేటువంటి స్వభావం మాకు దయచేయండి. ఇదిగో నీ కొరకు ఆతురపడి దేవుడి సన్నిధికి ఆతురపడి రావడానికి. ఇదిగో నీ కొరకు ఆతురపడి నీ కొరకు ప్రభువా ఇదిగో నీ కార్యాలు ఆతురపడి చేయడానికి తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలా నీ కొరకు మేము ఆతురపడినప్పుడు ప్రభువా ఇదిగో తండ్రి మాకు కూడా నువ్వు నీ సహాయం చేయడంలో ఆతురపడి ముందుకు వచ్చి మాకు సహాయం చేయవాడువు గనుక ప్రభువా నువ్వు నమ్మదగిన వాడు గనుక నీకు స్తోత్రాలు. అటువంటి సహాయాలు మా అందరికీ కూడా దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్‌లీ బ్లెస్ యూ. థాంక్ యూ.